జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ఇతరుల గెలుపును చూసి అసూయ పడితే అది మన బలహీనతగా మారుతుంది. వారి విజయం నుంచి ప్రేరణ పొందితే మన ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, బహుళపక్షం, ఫిబ్రవరి 20, 2025, గురువారం. తిథి సప్తమి ఉదయం 9:58 వరకు, తదుపరి అష్టమి. నక్షత్రం విశాఖ మధ్యాహ్నం 1:30 వరకు, తదుపరి అనురాధ. యోగము ధ్రువ ఉదయం 11:34 వరకు, తదుపరి వ్యగాతము. కరణం భవ ఉదయం 9:58 వరకు, తదుపరి బాలవ. రాత్రి 11:02 వరకు, తదుపరి కౌలవ. సూర్యోదయం ఉదయం 6:31, సూర్యాస్తమయం సాయంత్రం 6:12. చంద్రోదయం రాత్రి 12:36, చంద్రాస్తమయం ఉదయం 11:08. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 1:49 నుండి 3:16 వరకు. యమగండం ఉదయం 6:31 నుండి 7:58 వరకు. గుళిక కాలం ఉదయం 9:26 నుండి 10:54 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:24 నుండి 11:11 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:05 నుండి 3:52 వరకు. వర్జము సాయంత్రం 5:54 నుండి 7:40 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు తెల్లవారుజామున 4:27 నుండి 6:13 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:58 నుండి మధ్యాహ్నం 12:45 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:52 నుండి 5:41 వరకు. శుభ గడియలు సాయంత్రం 4 గంటల నుండి 5:34 వరకు. ఫిబ్రవరి 20, గురువారం. ఈ రోజు ఉన్న తిథి సప్తమి ఉదయం 9:58 వరకు ఉంది, తదుపరి అష్టమి. సప్తమి మంచిదే, కానీ తదుపరి వచ్చే అష్టమిని మనం చాలా రకాల శుభకార్యాలలో వినియోగించము. అయితే మధ్యాహ్నం 1:30 వరకు ఉన్న విశాఖ నక్షత్రం మిశ్రమ నక్షత్రం కాబట్టి కొన్ని రకాల శుభకార్యాలకు వినియోగిస్తారు, కొన్ని రకాల శుభకార్యాలకు వినియోగించరు. కాబట్టి సప్తమి తిథి విశాఖ నక్షత్రం కలయిక ఉన్న సమయంలో ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారి సలహా తీసుకొని చేసుకోవచ్చు. విశాఖ తదుపరి వచ్చే అనురాధ నక్షత్రం గురువారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం. అయితే తిథి శుభకార్యాలకు అనుకూలంగా లేదు కాబట్టి ఈ శుభకార్యాలు కాని పనులు ఏవైనా ఉంటే ఈ సర్వార్థ సిద్ధి యోగ సమయంలో ఇతర దుర్ముహూర్తం కలవకుండా చూసుకొని చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు ఉదయం 6:49 వరకు తులా రాశిలోను, తదుపరి వృశ్చిక రాశిలోను, సూర్యుడు కుంభ రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు ఉదయం 6:49 వరకు మీన రాశి వారికి, తదుపరి మేష రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు ఉదయం 6:49 వరకు చంద్రబలం ఉన్న రాశులు:
మేషం, వృషభం, సింహం, తుల, ధనుస్సు, మకరం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్య, వృశ్చికం, మకరం, కుంభం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు అమృత గడియలు ఎన్ని గంటలకో కామెంట్స్లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు: శబరి జయంతి, ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం, రంగస్థల తెలుగు సినీ హాస్య నటులు బి పద్మనాభం గారి వర్ధంతి, తెలుగు సినీ నటీమణి దర్శకురాలు విజయ నిర్మల గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఫిబ్రవరి 20 గురువారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి ఖర్చులు అధికంగా ఉండవచ్చు. వృషభ రాశి శుభం జరుగుతుంది. మిథున రాశి రాబడి ఉంటుంది. కర్కాటక రాశి సుఖమైన జీవనం ఉంటుంది. సింహ రాశి పొగడ్తలు లేదా ప్రశంసలు అందుకుంటారు. కన్యా రాశి భయాలను వదిలి ధైర్యంగా ముందుకు సాగాలి. తులా రాశి గట్టి ప్రయత్నంతోనే పనులు పూర్తవుతాయి. వృశ్చిక రాశి అవసరానికి మీ తెలివితేటలు ఉపయోగపడతాయి. ధనుస్సు రాశి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. మకర రాశి దైవబలం రక్షిస్తుంది. కుంభరాశి ఆనందంగా గడుపుతారు. మీన రాశి చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.